అంకుల్ నమస్తే అంకుల్. నమస్కారం అండి. అంకుల్ నిన్న మోదీ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది ఎయిర్పోర్ట్ విషయం లోపల. అయితే అట్లానే మన తెలంగాణ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి కూడా అల్లూరు సీతారామరాజు ప్రతిరూపంగా మన తెలంగాణలో కొంతమంది ఉన్నారు కొమరం భీమ్ అని చెప్పి. సో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అని తీసేసి కొమరం భీమ్ ఎయిర్పోర్ట్ పెట్టని చెప్పి కొంతమంది నెటిజన్లు అయితే తెలంగాణ నుంచి చెప్పడం జరుగుతుంది. సో దానికోసం ఏం చెప్తారు? వాస్తవంగా మన కోసం, మన భావితరాల కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల పేర్లు పెట్టుకోవడం ఓ రకమైనటువంటి గుర్తింపు అన్నమాట. అలాంటి పేరు పెట్టుకుని ఈవేళ భోగాపురం ఎయిర్పోర్ట్ని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెడుతుంటేనే ఆ మాట మాట్లాడితేనే మనస్సు పులకరిస్తుంది. ఎందుకంటే వాళ్ళు స్వతంత్రంలో అసూలు బాసినటువంటి మహానుభావులు. అలాంటి వ్యక్తులే మన తెలంగాణలో కూడా చాలామంది తెలంగాణ పోరాటంలో కానీ తెలంగాణ వచ్చే రావడానికి పోరాటం చేసినటువంటి మహానుభావులు ఎంతోమంది త్యాగాలు చేశారు. వాళ్ళ పేరు పెట్టుకోవడంలో తప్పేం లేదే. కొంతమంది అడుగుతారు, కాకపోతే అప్పుడెప్పుడో కట్టింది కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళ పేర్లే పెట్టుకున్నారు తప్ప పోరాటం చేసినటువంటి మన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మహనీయుల పేర్లు ఏవి పెట్టలేదు. వాళ్ళు ఆ రకంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ మధ్య నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ఈ మా పోరాట వీరుల పేర్లన్నీ కూడా ఎయిర్పోర్ట్లకి అలాగే పెద్ద పెద్ద వాటికి కట్టినట్టుకి పెడుతున్నారు. సంతోషం. అదే దాని విషయంలోనే మోదీ గారు ఏమన్నారంటే నిన్న ఒక ఫ్యామిలీ మొత్తము ఎప్పటి నుంచో పాలిస్తున్నాం అని చెప్పి ప్రతి ఎయిర్పోర్ట్కి వాళ్ళ అదే వాళ్ళు లైన్ వైజ్ వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. అంటే ఏది పరంపరంగా వస్తుంది వీళ్ళ పేర్లతో అని చెప్పేసి అన్నారు. ప్రతి దాంట్లో మేము ఎయిర్పోర్ట్ల పేర్లు చేంజ్ చేస్తున్నాం, ఎవరైతే దేశం కోసం పోరాడు విప్లవ వీరులు వాళ్ళ పేర్లు పెట్టడం జరుగుతుందని చెప్పేసి అని చెప్పారు. అది పెడితేనే మంచిది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎలాంటి గొడవలు జరగకుండా ఉంటుంది. స్వతంత్ర సమరయోధుల పేర్లు పెట్టుకోవడం మనం వాళ్ళని గుర్తించినట్టు ఉంటుంది. తర్వాత భావితరాలకు కూడా, రాబో తరాలకు కూడా వీళ్ళు పోరాటం చేశారు, వీళ్ళు మన కోసం ఇంత త్యాగం చేశారు, ఈ రకంగా రక్తం ధారపోశారు అనేటటువంటి ఒక జ్ఞప్తి కూడా జ్ఞాపకానికి కూడా ఉంటుంది. కాబట్టి ఈవేళ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టినందుకు గాను చాలామంది హర్షిస్తున్నారు. నిజంగా దేశాన్ని ప్రేమించేవాడు ఎవడైనా కానీ దేశ నాయకుల పేర్లు, త్యాగం చేసిన వాళ్ళ పేర్లు పెట్టుకుంటే బాగుంటుంది. తెలంగాణలో కూడా మరి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలామంది మహానుభావులు ఉన్నారు. ఇక్కడ కూడా త్యాగాలు చేసినటువంటి అంటే అల్లూరు సీతారామరాజు ప్రతిరూపంగా పోలిస్తామని తెలంగాణలో కొమరం భీమ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో అప్పుడు విప్లవ్ గారు, సో ఆయన పేరు పెడితే బాగుందని చెప్పి నెటిజన్లు అంటున్నారు. కొమరం భీమ్ గారి పేరు పెట్టినా పర్లేదు, లేకపోతే ఇక్కడ మన తెలంగాణ సాధనలో 1200 మంది అమరవీరులు చనిపోయారు. దానికోసం ముందు నుంచి పోరాటం చేసిన మహానుభావులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేరు పెట్టినా సంతోషంగానే ఉంటుంది. మారిస్తే మంచిదే మరి అనుకున్నట్టుగా. మరి ఇప్పుడు మార్చడానికి అవకాశం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఏదేమైనా మన కోసం, మన బిడ్డల కోసం త్యాగాలు చేసిన వ్యక్తులు పేర్లు పెట్టుకోవడం మనకి ఆనందదాయకం. తర్వాత గుర్తింపు కూడా పెట్టుకున్నట్టు ఉంటుంది. మన సెక్రటరీ దగ్గర తెలుగు తల్లిని మార్చారు కదా ఎట్లనో, అట్లానే మన తెలంగాణ లోపల మన కొమరం భీం పేరు మార్చడం తప్పేముంది? తప్పేం లేదే, మార్చుకోవచ్చు. దాని ఏముంది. వీళ్ళకి ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో, ఇప్పుడు అందులోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అది ఎలా మారుస్తుంది? కాంగ్రెస్ నాయకులు కదా ఎయిర్పోర్ట్ పేరు పెట్టేది కేంద్రం కదా. కేంద్రమే, కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు అందరితోనే ఆమోదం పొందిన తర్వాత ఏ పేరు మార్పు కన్నా చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప దేశంలో రాష్ట్రంలో గందరగోళం సృష్టించి పేర్లు మారుస్తామంటే అయ్యే పని కాదు. వీళ్ళు ఒప్పుకుంటే మార్చే అవకాశం ఉంటుంది, వీళ్ళు ఒప్పుకోకపోతే ఏది మార్చడం చాలా కష్టం. థ్యాంక్ యూ.